హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. ఏం ఎండ్రా బాబు, మామూలు కాదు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను. వలీగడాల ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడు అనమాట. అయితే వాడు బట్టలు అయ్యే పంపించమని చెప్పాడు. దాంతోపాటు మన పచ్చళ్ళు కూడా పంపించమన్నాడు. ఇంకా రెండు కలిపి పంపించేద్దామని చెప్పేసి ఆడి కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఏమేమి కొనాలి చాలా చెప్పాడు లిస్ట్, అంత ఉంది బారుడు. అవి వెళ్ళి అన్నీ కొని ఈరోజు వీడియోలో మ్యాక్సిమం షాపింగ్ ఉంటుంది, చూపిస్తాను ఎలా ఉంటాయి ఏముంటాయి అనేది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో. అసలే ఎండ మామూలుగా లేదనుకుంటే ఆ ట్రాఫిక్ చూడండి, ఆ చివరి చూడండి ఎంత దూరం ఉందో, చచ్చిపోతున్నాం ఎండలో. చాలాసేపు ట్రాఫిక్లో ఉండి ఎండలో ఉండి మొత్తానికి నేను ఆర్బిట్కి వచ్చేసాం. మాతో పాటు హాయ్ హలో శాండీ కూడా వచ్చింది. నేను ఎందుకు తీసుకొచ్చామో తెలుసా శాండీ? బ్యాగులు పోయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అలా కాదులే కానీ ఆడవాళ్ళ బట్టలు కూడా కొనాలంట. అందుకని శాండీ సెలెక్షన్ బాగుంటుంది. నేను శాండీ తీసుకొచ్చాం. లోపలికి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. లోపలికి వెళ్తే చల్లగా ఉంటుంది. చాలా వేడిగా ఉంది రా బాబు బయట. ఇక్కడికి వచ్చి పర్లేదు, చల్లగా ఉంది. పొడుగులు పోలు అనిపిస్తుంది నాకు ఇక్కడ. నెక్స్ట్ H&Mకి వచ్చాం. ఆల్రెడీ మా వాళ్ళు ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నారు. హాయ్ రా తనయ్య గడిది సెలెక్షన్ బాగుంటుంది, బడ్జెట్లు ఇప్పిస్తారని తనయ్యని తీసుకొచ్చాం. ఏమైనా సెలెక్ట్ చేసావా? ఏంటి పాస్తా అండ్ కోవా? రే అది ఏమన్నా అక్కడ కాదు, యూఎస్లో ఏమన్నా పాస్తా అండ్ కోవా అని చెప్పేసి ఏమన్నా రెస్టారెంట్ ఉందని అక్కడ తినడానికి వెళ్తే ఈ ఆర్డర్ తీసుకోవండి ఎంతసేపు అంటారు. అది మనకి ఇక్కడ అమ్మేస్తున్నారు. అక్కడ ఏమంటారు దాన్ని, సర్వ్ చేసే వాళ్ళ డ్రెస్ అది. ఇక్కడ H&Mలో అమ్మేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక టీషర్ట్ వేసుకున్నాడు. ఈడెందుకు వేసుకుంటున్నాడు అంటే సేమ్ ఇలాగే ఉంటాడు ఆడు కూడా. వెనక్కి తిరుగు. బెటర్ దెన్ ఎవర్, నాట్ జస్ట్ అనదర్ మోటివేషనల్ టీషర్ట్, ఏ బెటర్ వన్. భలే ఉందరా మ్యాటర్ మాత్రం. తీసేసుకో అది. బా చాలా బాగుంది కదా. ఎంత కాస్ట్ ఎంత? 1300 అంట. మరి ఎందుకు బాగోదు? సూపర్ బాగుంటుంది. బాగుంది రావాలి వీటి కలర్. తీసేసుకో. కానీ ఆడు నీకన్నా లా ఉంటాడా? నీకే కొంచెం టైట్ ఎలా అనిపిస్తుంది. అక్కడ 12ంటికి ఎవడరా పడుకునేది ఈ రోజుల్లో. చేసి ఒక 3 టీ-షర్ట్లు తీసుకున్నాం, ప్యాంట్ తీసుకుందాం అని వెళ్ళాం. ఎంత దూరం రేటు? 7,000 ఉంది. 7,000 ఒకటి, 5,000 ఒకటి అంట. అందుకనే ఇంకా ఇలాగా షోరూంలో కాకుండా బయట మనం ఇంతకుముందు రంజాన్ కొన్నాం కదా, మంచి ఆఫర్ టైంలో ఉంటే తీసుకోవచ్చు. 7,000 ఏంట్రా, ఎంత 50% ఉన్నా 3,500. అందుకని ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్లు ఉంటాయి టోలీ చౌకీలో, అక్కడికి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం మనం ఎప్పుడు కొన్నాం అక్కడ? రంజాన్కి కొన్నాం. అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్నూన్ 2 అయిపోతుంది. ఆకలి వేసేస్తుంది, ఏమో తిందామని చెప్పేసి అల్ కబీర్కి వచ్చాం. ఇది ఆల్రెడీ మనం ఒకసారి వీడియో చేసాం, బాగుంది అప్పుడు ఫుడ్. గంటలు మాత్రం మామూలుగా లేవు. నేను ఈరోజు సాయంత్రం కాకినాడ వెళ్తున్నాను, అందుకనే వెళ్ళే ముందు కొంచెం మంచి ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. వీరు లోపల వర్క్ జరుగుతుంది, అందుకని దాని పక్కనే ఉన్న అల్వది రెస్టారెంట్కి వచ్చేసాం. కొంచెం డైనింగ్ నీట్గా ఉంది, అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం నీట్గా ఉంది. అసలు ఈ ఎండల్లో బయట పనిచేస్తారు చూసారా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, ఎలాగో ఏసీల్లో ఉంటారు వాళ్ళు కాసేపు అయినా. అసలు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఏం ఎండలు రావాలి వీక్స్ అసలు. అయ్యో బాబోయ్, మామూలుగా లేవు ఎండలు. ఆంధ్రాలో ఎలా ఉన్నాయో తెలియదు, రేపు వెళ్తున్నా కాకినాడలో కూడా అలాగే ఉన్నాయంట ఫుల్ ఎండలు. ఇంతకుముందు మే నెలలోనే ఉంటాయి, సమ్మర్ అనేవారు. ఫిబ్రవరి నుంచే మొదలైపోయింది. అసలు ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుంది అసలు తెలియట్లా. మెనూ చూసుకోండి, మెనూలో చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఎప్పుడు మనం వినుండో. ఎగ్ షకుకా అంట, అంటేనా షక్షుకా అంట. ఎగ్ షక్షుగా విత్ చీజ్ అదాని, చాలా వెరైటీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఎగ్ ఫ్రై, లాసా, ఎగ్ సక్షోకా. మేము ఇది చెప్పామన్నమాట. ఏం చెప్పామంటే చికెన్ సలోనా చెప్పాం. నెక్స్ట్ దాంట్లోకి రోటీ చెప్పామన్నమాట. వీళ్ళ దగ్గర మందితో పాటు ఇది యమన్ ఫుడ్ తెలుసు కదా మీకు, యమన్ స్టైల్లో ఉంటుంది కాబట్టి మందితో పాటు షవయ్య అనే ఒకటి ఉంటుంది. ఏదేది ఇదిగోండి చికెన్ షవయ్య క్వార్టర్, చికెన్ షవయ్య హాఫ్ విత్ రైస్. అంటే చికెన్తో పాటు అసలు షవయ్య రైస్, ఆ రైస్ బాగుంటుంది అనమాట. టేస్ట్ చూద్దాం. ఏంట్రా ఇలా తీసుకొచ్చి పడేసాడు. రోటీలు చూడండి ఎంత ఉందో. అరే ఈ రోటీ చాలరా, సరే కడుపు నిండిపోద్దేమో. పెద్ద రోటీ అడిగాం, పెద్ద రోటీ లేదంట, అందుకని ఇది ఇచ్చారు. అందులో కర్రీ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంది. ఏ రెస్టారెంట్లో అన్నా ప్లేట్లలో తీసుకొస్తారు. ఇది చూడండి, పేపర్ కవర్ ఉంది, రోటీల పైనేమో నువ్వులు వేసారు. నువ్వులు చూద్దాం. కర్రీ వచ్చేసరికి బాగానే ఉంది, టేస్ట్ చూద్దాం. ఇంకా ఒక్క రోటీ చాలు, కడుపు నిండిపోద్ది, సమస్య లేదు. స్మెల్ కొంచెం అంత బాగా ఏం రావట్లేదు కర్రీ. ఇందులో టమాటాలు ఇవన్నీ వేసారు, చికెను టమాటా.
ఇదే చికెన్ షవయ్య అంటే రైస్ పేరు అదనమాట. ఇదేమో చికెను. లాస్ట్ టైం పక్క రెస్టారెంట్లో తిన్నప్పుడు చాలా బాగుంది. అప్పుడు చూడటానికి కూడా ఇలా లేదు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. లోపల చికెన్ ఏమో ఇలా ఉంది, కొంచెం గ్రేవీ టైపు ఉంది, అలానే డ్రైగా కూడా ఉంది. చూడండి జ్యూసీగా ఉంది. మరి ఇది ఎలా చేస్తారేంటో టేస్ట్ చూద్దాం. అసలు మొక్క అలాంటి కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ రైస్ టేస్ట్ చూస్తాను. ఏంటి చూస్తుంటే తేడా కనిపిస్తుంది. మరీ మెత్తగా అయిపోయింది రైసు, చాలా మెత్తగా అయిపోయింది. చికెన్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంది, చాలా అంటే చాలా సాఫ్ట్. దీని టేస్ట్ చూద్దాం. చికెన్ చాలా బాగుంది, ఏదో ఫ్లేవర్ వస్తుంది లోపలికి, ఆ ఫ్లేవర్ బాగుంది. గ్రిల్ చికెన్లా ఉంది చూడటానికి, కానీ గ్రిల్ చికెన్ కాదు. తినేసి అమెరికన్ ఈగల్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే buy 2 get 2 అంటే buy 2 take 4 అంటే రెండు కొని 4 పట్టుకెళ్ళిన ఇంకో 2 ఫ్రీ అంటే నేనేమనుకున్నా buy 2 get 2 అని buy 2 get 4 అని చదవడం అలవాటు కదా మనకి. take 4 అంటే 4 ఫ్రీ అనుకున్నా, కాదంట. చూడండి buy 3 take 7 అంటే 3 కొంటే 4 ఫ్రీ. డబ్బులు ఎవడో డబ్బులు పడేసుకో. టేక్స్ అండి ఇవి. 500 కాయంతో ఈ రంగులో ఏవాలి డబ్బులు దొరికినాయి మాకు. మొత్తానికి కింద మీద పడి ఇన్ని బట్టలు కొన్నారు. మా ఇంటికి వచ్చేసాం. అసలు ఎంత వేడిగా ఉందంటే 5 అవర్స్ ఎండలో ఉండేసరికి ముఖం అంతా కందిపోయి కళ్ళు తిరిగిపోయి హెడేక్. అసలు రోడ్ల మీద బళ్ళు మీద పళ్ళు గట్ట అమ్ముకుంటారు చూడండి, వాళ్ళు అసలు ఎలా అమ్ముతున్నారో. నేను ఇప్పుడు మాత్రం ఒకటి ఫిక్స్ అయ్యా, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర బేరం ఏమీ ఆడకుండా అలా ఎంత చెప్తే అంత తెచ్చి తీసేసుకుందాం అనుకున్నా. అమ్మో ఈ ఎండల్లో అలా వ్యాపారాలు చేయడం చాలా కష్టం. ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి కాకినాడకి. వలీగాడు ఆకివీల్లో దిగిపోతాడు. బట్టలు కూడా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా కొంచెం ట్రాక్ టీషర్ట్ వేసేసుకుని రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోవాలి. 5:40 అవుతుంది, మా ట్రైన్ 6:30. ఇంకా ఒక 40 minutes 50 minutes ఉంది. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అనమాట, అందుకనే త్వరగా స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం రైల్వే స్టేషన్కి. ఆటో కూడా వచ్చేసింది. తనే బాయ్రా, బాయ్, మీట్ యూ ఇన్ 4 days. త్వరగా వచ్చేస్తాను, జాగ్రత్త. బండి మీద నువ్వు జాగ్రత్త, బండి ఎలాగో అంతంత మాత్రమే. బాయ్. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never ever. ఇప్పుడు దాకా ఫుల్ ఎండ, ఇప్పుడు చూడండి మళ్ళీ వర్షం పడుతుంది. చినుకులు, రోడ్ అంతా చినుకులు, మళ్ళీ వస్తుంది మట్టి వాసన. 6:30కి ట్రైను, 6:10 అయిపోయింది. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్. ఇటువంటి దూరం వరకు కూడా ట్రాఫిక్కే. బాబాయ్ ఏంటి ఎంత గాలి సడన్గా. చూడండి అక్కడ మొత్తం ఏదో సుడిగుండంలాగా దుమ్ము ఎలా లెగుస్తుందో, మీదకి వచ్చేస్తుంది వర్షం. బాబా పడిసిపోతుంది, మొత్తం లోపలికి వచ్చేస్తుంది. ఫుల్ గాలి దుమ్ము. రోజు మధ్యాహ్నం దాకా ఫుల్ ఎండ, సాయంత్రం అయితే వర్షం. ఇందాకే అనుకుంటున్నాను ఆటో ఎక్కినప్పుడు ఏంటప్పుడు ఇంకా వేడిగా ఉందని. అడిగాడు వర్షం పడుతున్నారని. ఏం కనిపించట్లేదు. ఎగిరిపోతే ఆటో అలాగోలాగా 10 నిమిషాల ముందే వచ్చేసాం స్టేషన్లోకి. వర్షం చితక్ కొట్టేస్తుంది. ఎన్నో నెంబర్ 3యా? రే ఏంట్లో పగబట్టినట్టు అదేనా ఆటో అయినా? పద కూడా ఆపేశాడు ఈ వర్షానికి. బాబా మా ట్రైన్ వెళ్ళిపోతే భయం వేసేస్తుంది. ఇప్పుడు ఎలాగైనా తెలవాల్సిందే. అక్కడ మన B2 వచ్చింది, మొత్తం సెట్ లేదనమాట. B2 దాకా వెళ్ళేదాకైనా పడవలసిందే. వచ్చేసాం B2కి. తోలు తీరిపోయింది. అయ్యి బాబోయ్ ఫుడ్ అయిపోద్ది అని భయం వేసేస్తుంది. ఫుల్ వర్షం. ఇక్కడ వర్షం లేదులేండి. వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం. B2 ఎంత చివర బాత్రూమ్ దగ్గర. దీని అమ్మ జీవితం. వెళ్ళిపోరా, పట్టమని వెళ్ళిపోవాలి. అలా అదిరా వచ్చేసాం. ఈ ట్రైను సికింద్రాబాద్ నుంచి వెళ్ళాలంట. అంటే చల్లపల్లి మీద డైవర్ట్ చేశారు. ఎలాగలా ఏదో ఫుడ్ దొరికింది, తినేసాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామయ్యా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకో వ్లాగ్లో కలుగుతూ అప్పుడు ఉంటుంది. మరి